హైకోర్టు ఆదేశాలను పదే పదే ధిక్కరించిన రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును న్యాయమూర్తి ఆదేశించారు. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడటమే తన లక్ష్యమని రంగనాథ్ తెలిపారు. 2 ఏళ్లలో హైడ్రా ద్వారా 1.50 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి విడిపించామన్నారు. ఇప్పటికే 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించానని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. భూమాఫియా, పలుకుబడి కలిగిన కబ్జాదారులే తప్పుడు సమాచారంతో తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు వేశారని ఆయన ఆరోపించారు. మరోవైపు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ గా తొలగించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుతో హైడ్రా బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. నగరంలో పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోతుగుంట భూ వివాదంలో కోర్టు ఆదేశాలను పదే పదే ధిక్కరించినందుకు రంగనాథ్పై 63 ధిక్కార కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రంగనాథ్ క్షమాపణను కూడా తిరస్కరించింది. అయితే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక రంగనాథ్ చేసిన కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న ఏదైతే రాష్ట్ర హైకోర్టు హైడ్రా చీఫ్ గా ఉన్నటువంటి రంగనాథ్ ప్రస్తుత స్థానం నుంచి బదిలీ చేయాలి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మాధవి, ముఖ్యంగా 63 వరకు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నటువంటి హైడ్రా చీఫ్ ను తక్షణమే తొలగించి అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్ అధికారిని నియమించాలంటూ కూడా హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఈ కోర్టు తీర్పుపై కూడా హైడ్రా రంగనాథ్ స్పందించడం జరిగింది. ఏదైతే తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే తన పని కొనసాగిస్తున్నాను, అట్లాగే తనకు ఏదైతే భయం లేకుండా కొంత చేస్తున్నటువంటి క్రమంలో తప్పుడు కేసులు కూడా నమోదు చేయడం వల్లనే కంటెంప్ట్ కోర్టులు కూడా నమోదైనట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా చెరువులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా తాను రక్షించినట్టుగా కూడా ఆయన చెప్పారు. ఇదే పరిస్థితులలో ఇప్పటికే హైడ్రా కమిషనర్ ని తొలగించాలంటూ కూడా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు మూసి బాధితులు కానీ, గతంలో హైడ్రా కూల్చివేతల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హైడ్రా కమిషనర్ ని తొలగించాలి అనే విషయం ఏదైతే కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ లో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం జరిగింది, అట్లాగే బీజేపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని, ఈటల రాజేందర్ లాంటి నాయకులు కూడా స్పందించడం జరిగింది. వీరంతా కూడా చెప్తున్నారు, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు అయితే ఒక చెంపపెట్టు లాంటిది, పెద్దపై కూల్ చేస్తున్నారు. ఏదైతే పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ పొలిటీషియన్ సంబంధించి నోటీసులకే పరిమితం అయ్యారని ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అయితే ఈ తీర్పునిచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనేది ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా స్పెషల్ లీవ్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వేయడంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ లో ఇది తీర్పు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును అయితే సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చాక కూడా లీగల్ ప్రభుత్వం ఈ 2 స్టెప్స్ పై కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మాది రైట్. మరి రంగనాథ్ చేసిన వ్యాఖ్యలను ఒకవేళ డివిజన్ బెంచ్ కు వెళ్తా, అదే సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్నారు కదా, అక్కడ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏదైతే ప్రస్తుతం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీ ఆధారంగా ఏదైతే ప్రభుత్వం లీగల్ టీం అయితే ఈ అంశంపై చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రంగనాథ్ ని, ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ ని తొలగించాలంటూ కూడా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తే కనుక ప్రభుత్వం తన తప్పును అంగీకరించినట్టుగా అవుతుంది. ఏదైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఇట్ల స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. అదే విధంగా హైడ్రా కూడా యెహోవాల
వ్యవహరించాలని కోర్టు అనేక సార్లు వ్యాఖ్యానించింది. సేమ్ టైం అఫీషియల్ అఫెండర్ గా రంగనాథ్ వ్యవహరిస్తున్నారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఆ కోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ గానీ, వాటర్ బోర్డు, ఎస్ఎండిఏ శాఖలు కూడా, విభాగాలు కూడా అవసరం లేదేమో, నేరుగా అన్ని పనులు కూడా హైడ్రాకు అప్పగిస్తే సరిపోతుంది అనే విధంగా కూడా ఆ కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితులలో నిన్న స్వయంగా కూడా అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ ఏదైతే హైడ్రా కమిషనర్ చీఫ్ రంగనాథ్ ప్రస్తుతం నగరంలో లేరు, ఆయన ఫ్యామిలీ టూర్ తో ఉన్న నేపథ్యంలో అఫిడవిట్ కోర్టుకు అయితే సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఎబోర్డ్ లా అనే ఫీలింగ్, జ్యుడిషియరీ సిస్టమ్ కంటే తాను అతీతుడని అనే ఫీలింగ్ తో కూడా హైడ్రా కమిషనర్ పనిచేస్తున్నారంటూ కూడా ఆ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అట్లాగే విల్ఫుల్ గా అంటే ఉద్దేశపూర్వకంగానే తీర్పులను కానీ, కోర్టు డైరెక్షన్స్ కానీ హైడ్రా కమిషనర్ పట్టించుకోవడం లేదనేది కోర్టు భావించిన నేపథ్యంలో ఇలాంటి డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి దానికి సంబంధించి రివ్యూ ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఆధారంగా ఈ రెండు అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ లీగల్ టీం చర్చించిన తర్వాత ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని కానీ, అట్లాగే డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్. కైతలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భారీ అవకతవకలు